మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో మరోసారి రాజకీయ వేడి చెగరేగింది. ఈర్లపల్లికి చెందిన రవి నాయక్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి అప్పుల బాధ భరించలేక మరణించిన సంగతి తెలిసిందే. 8 గంటల సమయంలో 150 కిలోమీటర్లు 4 ఆసుపత్రులు తిరగడం, జడ్చర్ల 100 పడకల ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందక మహబూబ్ నగర్ పంపించడం, అక్కడ కూడా వైద్యులు సరిగ్గా చూడక హైదరాబాద్ పంపించడం, అక్కడ బెడ్లు ఖాళీ లేక గాంధీ ఆసుపత్రికి పంపించడంతో మరణించారు. ఈ సందర్భంగా ముదిరేడ్పల్లి దగ్గర శవాన్ని పెట్టుకొని జాతీయ రహదారి దిగ్బంధనం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి పాల్గొని ప్రస్తుత శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. అటు ఇటు కాని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటూ విమర్శించారు. ఒకవైపు రైతులు యూరియా లేక క్యూలైన్లో నిలబడి ప్రాణాలు వదిలేస్తుంటే యూరియా సంచి తీసుకెళ్లి ఒరిచేన్లో యూరియా చల్లుతున్న అనిరుద్ రెడ్డిని నాటకాలు చేస్తున్నారంటూ అన్నారు. అలాగే అంతేకాకుండా చనిపోయిన రవి నాయక్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అన్నారు. అలాగే అసెంబ్లీలో మాట్లాడినంత సులభం కాదు 100 పడకల ఆసుపత్రికి సిబ్బంది తేవడం అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సిబ్బంది తెస్తామన్నావు కదా, 2 సంవత్సరాలు అవుతుందిగా, ఏం చేశావని అన్నారు. అలాగే ముడా నిధులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇటువంటి అధ్వానము, అసమర్థ అటిటుగాని ఎమ్మెల్యే ఇలా జడ్చర్లలో ఉన్నాడు. ఇటువంటి అసమర్థ అటిటుగాని ఎమ్మెల్యేలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సోషల్ మీడియా డ్రామాలు కాదు, పబ్లిసిటీ ఫ్రంట్ కాదు, డ్రామాలు కాదు, పని కావాలి, ప్రజలకు పని కావాలి. పని చూపినాయన నువ్వేదో వచ్చి 2 నెలలు కాలే, 3 నెలలు కాలే, 2 సంవత్సరాలు అయింది ఆల్రెడీ. ఇంకా పాత కథలు, ఇంకా పాత కథలు. నిజంగా సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ. ఇంకా 2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన ఆడ కేసీఆర్ అంటాడు, ఈడైనా నన్ను లక్ష్మారెడ్డి. అంటే మా గురించి కాదు, ప్రజల గురించి పనిచేయండి. పొద్దునేసే మా మీద ఎందుకు పడుతున్నారు? మీ చేతగానితనాన్ని, చేతగాని దద్దమనే ఎదుటోని మీద పడతాడు. ఎక్కడ పోయి పనివాడు పని చేస్తాడు, పని చేసుకుంటూ పోతాడు. ఈ చేతగాని దద్దమ్మ పొద్దున్న లేస్తే ఇక్కడ ఈయన నా మీద, అక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద పొద్దున్న లేసి కేసీఆర్ దానిలో ఆయన బతకలేదు, ఈయన నా పేరు దాన్ని ఈయన బతకలేదు. అన్ని అబద్ధాలు, చీటింగ్తోనే మీరు గెలిచిండ్రు. ప్రజలకు అర్థమైంది మీరు ఎంత చీటర్స్. ప్రజలు అవసరం వచ్చినట్టు కాదు. రేపు ముందర ఎలక్షన్ ఉన్నాయి, దమ్ము ఉంటే మీరు పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్, దాంట్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలు కూడా పిలిపిస్తా ఉన్నాను. ఇటువంటి అసమర్థ దద్దమ్మ ప్రభుత్వాన్ని గెలిపించుకొని పొరపాటు చేసినాం. మీరు అందరూ మీ మనసులో ఉంది మేము పొరపాటు చేసినామని. ఓటేసిన పొరపాటుని ఓటేసిన దరిద్రులు కానీ మరి ఆ తప్పు సరిదిద్దుకోవాలి. మళ్ళీ ఇప్పుడు డ్రామా చేస్తారు. మళ్ళీ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే మళ్ళీ కొత్త కథలు చెప్తాడు. నేను ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ కొత్త డ్రామా పెట్టాడు. ఆ పిల్లలు అన్ఎంప్లాయిడ్ యూత్ని అయితే నిరుద్యోగ యువకులు ధర్నాలు చేస్తారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అందరినీ అరెస్ట్ చేసి యూనివర్సిటీకి పోయి డ్రామాలు చేసాడు. నేను నీకుంటా మీకుంటా అని. ఆ డ్రామాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు చెప్పిన మాటలు నిలబెట్టుకో, పని చేయి. అందుకే ప్రజలకు ఈ సందర్భం పిలుపునిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితితో మనకు అవకాశం వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. మన బాధ్యత, మనం పొరపాటు చేసిన సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ వస్తుంది. ఈ దౌర్భాగ్యాన్ని మనం వదిలించుకోవాలంటే లోకల్ బాడీ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి. వాళ్ళంతా ఒక్క ఓటు కూడా వేయకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. ఈర్లపల్లి తాండాకు చెందిన రవి నాయక్ అనే రైతు అప్పుల పాలై ఏ మార్గం దోచక పురుగుల మందు తాగడం జరిగింది. నిన్న మార్నింగ్ 10:30కు మరి వెంబడే బంధువులు చూసి, భార్య మిగతా వాళ్ళు చూసి ఆ గ్రామస్తులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. మరి అక్కడ ఏ వసతులు లేక, డాక్టర్లు సరిగ్గా లేక, స్టాఫ్ లేక ట్రీట్మెంట్ చేసే పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఈరోజు రవి నాయక్ బతుకుండేవాడు. మరి అక్కడ ట్రీట్మెంట్ చేయలేక వాళ్ళు బాబునగర్ రెఫర్ చేయడం జరిగింది. బాబునగర్ నుంచి అక్కడ వాళ్ళు కూడా కొంత పెట్టుకొని మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళండి నిమ్స్కి రెఫర్ చేయడం జరిగింది. నిమ్స్కి వెళ్తే అక్కడ మరి బెడ్స్ దొరకక అక్కడ 2 గంటలు వెయిట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ గాంధీ హాస్పిటల్కి పోవడం జరిగింది.
మరి అప్పటికే సీరియస్ పరిస్థితి ఉన్నది. మరి గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మరి రవి నాయక్ చావుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ప్రభుత్వ చేతగానితనం వల్ల, రైతు వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరి రైతులు అప్పుల పాలయ్యేటట్టు చేయడం జరిగింది. రాష్ట్రంలో రోజు యావరేజ్గా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ రైతు కూడా మరి బోర్లు వేసి బోర్డు పడక, పత్తి వేసి పత్తి సరిగ్గా పండగ, ఒకసారి పత్తి వేసి ఎండిపోయి రకరకాల ఇబ్బందులతోని ఆర్థిక సమస్యలతోనే ఈరోజు వాయిదాలు తీసుకోవడం జరిగింది. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వ పరిపాలన చేతగాక రైతు అన్ని రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ చూసిన రైతులకు సమస్యలే, రైతు బంధు వస్తలేదు, కరెంట్ ఉండలేదు, తర్వాత సకాలానికి మరి యూరియా దొరకట్లేదు. ఈరోజు యూరియా కొరకు మరి రైతులు పడిగాపులు కాసి మరి ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు రావడం జరిగింది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో చెప్పిన మాటలు సరిగ్గా నిజమేనాయి. మేము మళ్ళీ ఇందిరమ్మ పాలన చేస్తామని తెచ్చి చూపించండి. ఈరోజు మరి కాంగ్రెస్ పాలన ఎట్లుందని ప్రజలు రుచి చూపిస్తూ ఉన్నారు. ప్రజలకు ఆ రోజు అర్థం కాలే. కేసీఆర్ గారు ఎన్నోసార్లు ప్రతి సభలో చెప్పడం జరిగింది, మీరు మోసపోతే నష్టపోతారు, మీరు అన్ని బంద్ అవుతాయి. ఆ రోజు చెప్పాడు రైతు బంధు రామ్ రామ్, రైతు బంధు జైలు రకరకాల చెప్పడం జరిగింది. మరి అప్పుడు వాళ్ళ మాయ మాటలకు మోసపోయి కాంగ్రెస్ ఓటెచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈరోజు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు మోసపడతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రకంగా ఈ ప్రభుత్వ పాలనతోనే మరి అప్పుల పాల ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. దాని తర్వాత మరి ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ చూసినా ప్రైమరీ హెల్త్ సెంటర్ మొదలుకొని వై హాస్పిటల్కి ఎక్కడ కూడా మందులు సరిగ్గా లేవు, డాక్టర్ సరిగ్గా ఉండట్లేదు, ట్రీట్మెంట్ సరిగ్గా చేయడం లేదు. మరి అటువంటి పరిస్థితితో ఈరోజు వ్యక్తి చనిపోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి అది నిర్మించడం జరిగింది. దాని ఉద్దేశమే ఈ ప్రాంత ప్రజలకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించాలి, మంచి ట్రీట్మెంట్ అందించాలి, మంచి సౌకర్యాలు ఉండాలి, అన్ని రకాల ట్రీట్మెంట్లన్నీ కూడా మరి ఇక్కడ అందించాలని 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎలక్షన్ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అసమర్థ దద్దమ్మ ఎమ్మెల్యే మాట ఇచ్చింది, నేను 2 నెలల్లో స్టాఫ్ తీసుకొస్తాను మొత్తం 100 పడకల, అది ఎందుకంటే 30 పడకల ఆసుపత్రి సరిపడిన స్టాఫే ఉంది. 100 పడకల ఆసుపత్రిలో 30 పడకల ఆసుపత్రి సరిపడిన స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ స్టాఫ్ శాంక్షన్ అయింది. ఈ దద్దమ్మకు తేనిక శాతగాక మాట ఇచ్చాడు, అసెంబ్లీలో కూడా మాట్లాడాడు స్టాఫ్ కావాలని. అయినా నాయన ఇప్పుడు అర్థమైందా, డైలాగులు కొడితే కాదు పని, అసెంబ్లీలో మాట్లాడితే పనులు కావు, అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రమే పనులు కావు, దాన్ని పర్సు చేయాలి, ఎంబడి పడాలి, తీసుకురావాలి. ఈ చేతగాని తన వల్ల ఈరోజు రవినాథ్ చనిపోయింది. పడకల ఆసుపత్రి సరిగ్గా ట్రీట్మెంట్ అంది ఉంటే, అక్కడే స్టమక్ వాష్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించుంటే ఆ వ్యక్తి బతికేవాడు. మరి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ అందించకుండానే పైకి పంపారు కాబట్టి ఈరోజు చనిపోవడం జరిగింది. నీ చేతగాని తన వల్ల, నీ అసమర్థత వల్ల ఈరోజు ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది, రైతు చనిపోవడం జరిగింది. మరి రైతు కుటుంబానికి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ గ్రామస్తులు అందరూ డిమాండ్ చేశారు, 50 లక్షల కుటుంబానికి సహకారం అందించాలి, ఆదుకోవాలని ప్రభుత్వ పరంగా. మేము కూడా ఇప్పుడు సందర్భంగా నేను నా పార్టీ తరఫున అందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రైతుకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, దాన్ని అనౌన్స్ చేయాలి, దాన్ని ఇవ్వాలి. ఇప్పుడు నేను నా సొంతంగా పార్టీ పరంగా మేము ఒక 50,000 వాళ్ళకు సహకరించడం జరిగింది. ఇంకా ముందు ముందు వాళ్ళకి మా పరంగా మా పార్టీ పరంగా అండగా ఉంటాం. కానీ ప్రభుత్వ పరంగా పూర్తిసారి ఆదుకోవాలి. రాజకీయాలు ముఖ్యం కాదు, డ్రామాలు ముఖ్యం కాదు. పొద్దులేసే తిక్క మాటలు, తిక్క డైలాగులు, అవులా మాటలు మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుడు కాదు. ఇది సోషల్ మీడియాలో కథలు చెప్పుడు కాదు, ప్రెస్ నోట్లో డ్రామాలు చేసుడు కాదు. పని అంటే పని చేసి చూపించాలి. మరి ఎట్లా అయిపోయిందంటే ఎమ్మెల్యే పరిస్థితి అటు ఇటు కానివాడు. ఈ ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా నాకు బెదిరిస్తున్నా. ఏం బిడ్డంటే అటు ఇటు కానీ అనిరుద్ధరెడ్డి, నా అటుగాడు నా ఇటుగాడు, నా కాంగ్రెస్ అదేలో నా బీజేపీ అదేలో, అంటే ఎగ్జాంపుల్ అంటే అన్ని రకాలు. ఏ రకంగా చూసి అటు ఇటు కానివాడే. పని లేదు, మన్ను లేదు,
ప్రజలంతా ఆయనకి ఏదో పేరు పెట్టారు. అంటే ఎందుకు పెడుతున్నాం అంటే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇన్ని సీరియస్ పనులు పెట్టుకొని ఇటువంటి ఇంపార్టెంట్ పనులు పెట్టుకొని ప్రజలకు సంబంధించి ప్రజల జీవితానికి సంబంధించి ఇలా హాస్పిటల్లో 100% సరిపడి స్టాఫ్ ఉండి ఇలా బతికేటోడు నీ అసమర్థత వల్ల నీ చేతగానితనం వల్ల నీ డ్రామా వల్ల నీ అటిడిగానితనం వల్ల ఇలా వ్యక్తి రవి నాయక్ చనిపోయాడు. మరి చావుకు నీవే కారణం 100%. ఈ పని చేయి నాయన 100% స్టాఫ్ తీసుకురా మంచి పని చేయి నేను చెప్తుంటే ఏదో కాగితాలు పట్టుకొని సంతకం పెట్టి నువ్వు సంతకం పెట్టి మళ్ళీ జోకర్ మాటలు అదే ఇవాళ కూడా అదే నవ్వుపెట్ట మాటలు అదే జోకర్ మాటలు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, యూరియా లేక గోత పడుతుండ్రు, పడిగాపులు కాస్తున్నారు. యూరియా ఇప్పిరా నాయన చేత కాక 12 డాలర్లు కొడుతుండు, అది పట్టుకొని పొలం యూరియా చల్లుతున్నాడు మొగాయన. యూరియా నువ్వు చల్లడు కాదు, రైతులు చల్లుకోవాలి, రైతులు చల్లేటట్టు చేయాలి. రైతులకు యూరియా చల్లుదామంటే రైతు వద్ద యూరియా లేదని వాళ్ళు పరిచయం అవుతుంటే ఈయన యూరియా పట్టుకొని పొలం చల్లి డ్రామా చేసి యాక్షన్ చేసి ఫోటోలు పెట్టుకుంటారు గ్రూపుల్లో.